వేలేరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు సమీక్షా సమావేశానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించడం జరిగింది. ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలో వరద వస్తే మనం ఎలా వారికి రక్షణ కల్పించాలి, వారికి ఎలా పునరావాసం కల్పించాలి, వారికి ఆరోగ్యపరంగా చర్యలు ఎలా తీసుకోవాలి, అవసరాలకు మెటీరియల్ సమకూర్పు మొదలగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చ జరిపి ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ముంపు మండలాలు అయినటువంటి కుక్కునూరు, వేలేరుపాడు 2 మండలాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ల వారీగా రేపు వచ్చేటువంటి వరదనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆర్డీఓ గారు, మేము, అలాగే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు వచ్చేటువంటి వరదల్లో ప్రజలను ఏ విధంగా మనం రక్షించాలి, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అన్నటువంటి విషయాలు చర్చించడం జరిగింది. అలాగే ఈ వరదల సమయంలో ఏదైతే వారికి సంబంధించి ఆరోగ్య సమస్య కానీ, అలాగే వారు నివసించడానికి ప్రభుత్వం ద్వారాగా గుడారాలు కానీ, అలాగే వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ ప్రతి ఒక్కటి కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆర్డీఓ గారు, మేము ఈరోజు అధికారులకు సూచించడం జరిగింది. మేము కూడా రేపు వరదల సమయంలో దగ్గరుండి ఉన్నటువంటి నిర్వాసితుల్ని ఆదుకునే విధంగా, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే విధంగా అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్వాసితులు న్యాయం చేస్తాం, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికలు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఒక హెల్ప్ లైన్ నెంబరు అధికారుల వారు, ఆర్డీఓ గారు, ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, కుక్కునూరు ఎంఆర్ఓ గారి నెంబర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా సరే ఆ నెంబర్కి ఇమీడియట్లీగా కాంటాక్ట్ చేయండి.